కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానిస్తుందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజ్య విగ్రహం ఏర్పాటుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ ఆగమవుతుందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ను క్షమించదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతిలో కూరుకుపోయిందని స్పీచ్లు ఇస్తారు కానీ చర్యలేవంటూ ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి సంజయ్ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడారని నిలదీశారు కేటీఆర్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకు పతనమవుతుందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి కృషి చేసిందన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని విమర్శించారు హరీష్ రావు. మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడమేంటని మండిపడ్డారు. ప్రజల కోపాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇవాళ సందర్భం ఏమున్నదని ఎందుకంత హడావుడిగా పెట్టడం ఏంటంటే ఆయన హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల్ని నెరవేర్చలేకపోతున్నాడు. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, కోపాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. తనను హత్య చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో రాజకీయ దాడులకు సీఎం రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. సీఎం మాట్లాడిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కుమ్మెర దగ్గర వట్టెం పంపు హౌస్ మునిగిపోయిందన్నారు. పెద్ద మోటార్లతో నీళ్లను తోడి మునిగిన మోటార్లను బయటకు తీయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆ పంప్ హౌస్ను నేను చెప్పినట్టు వీళ్ళ నిర్లక్ష్యం 100% వీళ్ళ నిర్లక్ష్యం సుబుతులతో సహా ఇవాళ వాళ్లకు అంటే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొద్దిగా దాన్ని నీళ్ళను దానికి రాకుండా కాపాడాలంటే పెద్ద దానికి అది కూడా లేదు. 6 కేలు వచ్చినాయి, 7 కేలు వచ్చినాయి, 7 కేలు వస్తాయండి. మళ్ళీ నువ్వు అవి 6 కేలు వస్తాయని తెలియదు. వర్షం పడుతుంటే మీరు దాంట్లో కొద్దిగా అడ్డం కట్టేసుకునేది సరిపోతుండే. హైడ్రా బుల్డోజర్లు పేద బతుకులను చిదిమేస్తున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. హైడ్రా నుంచి పెద్దోళ్లు ఏదోలా బయటపడుతున్నా పేదల జీవితాలే అతలాకుతలమైపోతున్నాయన్నారు.